పాటలు ఆపితే పాటలు ఆపరాదండి. క్లియర్గా ఒక నిమిషం స్టే తోటి తీయండి. ఇట్లా అని తీయొద్దు, ఒక నిమిషం దాని మీద స్టే పెట్టి. న్యూ కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. అప్పటి వరకు వెలుగు ఆఫీస్ దాంట్లో కింది దాంట్లో పిఎస్సీని పెట్టారు, పైన వెలుగు ఆఫీస్. సెర్ఫా పోయారా? ఏడు లక్ష్మణ్ రమ్మను, ఎట్లా ముందు రమ్మను. సరే సరే ఇక ఇక్కడ కరెంట్ లేదా అమ్మా? వరండాలో కరెంట్ లేదా ఇక్కడ? లేరమ్మా డాక్టర్ గారు? ఎడిపోయారు డ్యూటీ అంటే ఎట్లా మన మానిటర్ ఎట్లా చేస్తారు? కాంటాక్ట్లో ఉంటారా డాక్టర్ గారు? అవును సార్, ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటారు. రెగ్యులర్గా ఏదైనా సీరియస్ కేసు వస్తే సార్కి ఫోన్ చేసి రెఫర్ చేస్తాం పేషెంట్లకి. ఏ టైప్ హాస్పిటల్ అమ్మా ఇది? బెడ్సా? 24 hours. 24 hours అంటే మండల ప్రైమరీ హెల్త్ సెంటర్. ఎన్ని బెడ్స్ ఉన్నాయి? ఇప్పుడైతే 4 ఉన్నాయి సార్. హాస్పిటల్ అక్కడ కడుతున్నారు సార్ కొత్తగా. ఇంకా ఇంకా షిఫ్ట్ కాలే కదా? కాలేదు సార్, ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు మనకి. అంటే ఎవరెవరు వస్తున్నారు జనరల్గా పేషెంట్స్? డెలివరీ కేసులు వస్తాయా? డెలివరీ కేసు అన్ని కేసులు వస్తాయి సార్. పాయిజన్ కేసులు వస్తాయి, డెలివరీ పాయిజన్. కాకపోతే పాయిజన్ కేసులు ఇక్కడ పెట్టాం సార్ మేము రిమ్స్ హాస్పిటల్లో. ఇక్కడ నుంచి 50 ఉంటుంది కదా రిమ్స్? అవును సార్, ఇక్కడ నుంచి 40 ఉండదు రిమ్స్? 45 దాకా. అదే మీరు స్టాఫ్ నర్స్? అదే మేము మా భూమి రథయాత్ర తెలంగాణలో 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అంటే ఈ 3.5 కోట్ల మంది దాకా ఉన్నారుగా మనోళ్ళు. ఇంతమందికి హాస్పిటల్స్, స్కూల్స్ ఇవే కదా మనకు ప్రధానమైనవి. ఇంకా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఒక 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మన కోసమే ఉన్నాయి. కానీ వీటిని బాగు చేసుకోవాలా, ఇవి ఎట్లా నడుస్తున్నాయి ఏంటి అనేది వన్ సైడ్ గవర్నమెంట్ సైడే కాదు, ప్రజల సైడ్ నుంచి కూడా మనం బాగు చేసుకోవాలి. ప్రతిదానికి గవర్నమెంట్ని అడగాలి, మనం కూడా ఇన్స్టిట్యూట్స్ని మనం కూడా 2 సైడ్స్ ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఏమైనా రావాలా, ఫలానా ఫెసిలిటీస్ లేవు డిమాండ్ చేయాలి. పబ్లిక్ నుంచి కూడా ఈ మన ఇన్స్టిట్యూట్స్ వీటిని కాపాడుకోవాలనేది కూడా ఒక మోరల్ వాల్యూ. 2 డైమెన్షన్ ప్రోగ్రామ్ ఇది. కొన్ని పార్టీలు ఒకటే కత్తులు పెట్టి అటాక్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాము, ప్లస్ మన ఇన్స్టిట్యూట్స్ని కూడా క్లియర్గా, మంచిగా, ట్రాన్స్పరెంట్గా మనం కూడా ఇన్స్టిట్యూట్స్ని కాపాడుకోవాలనేది మా అభిప్రాయం. అదే ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది ఏంటి సందర్శించి, ఈ హాస్పిటల్కి మనం గవర్నమెంట్ నుంచి ఏం డిమాండ్ చేయొచ్చు, మనకు వైద్యం ఎట్లా జరుగుతుంది, ఇది ఏంది కథ అని మనం మాట్లాడదామని వచ్చినాం. వారి అదృష్టమో మా దురదృష్టమో డాక్టర్ గారు అయితే లేరు, వారు వెళ్తారు. వారితో కూడా ఫోన్లో వారు అందుబాటులో ఉంటే వారితో కూడా ఫోన్లో మాట్లాడదాం. మాకు ఒక్కసారి మీ హాస్పిటల్ని పరిచయం చేయండి. ఏమిటి ఇది, ఏమి ఇదంతా ఏందమ్మా? ఈ డ్రగ్స్ అయ్యి డ్రగ్ స్టోర్. గైనకాలజీ డాక్టర్, మన డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారమ్మా ఇక్కడ? ఏంటి వీళ్ళ? జనరల్, ఇద్దరు సివిల్ సర్జన్ లేరు, అక్కడే ఉంటారు. అక్కడ ఉంటారు అంటే మామూలుగా ఇద్దరు డాక్టర్స్. వీళ్ళిద్దరు ఎంబీబీఎస్. మన గైనిక్ కేసులు చూస్తారు అంటే సీనియర్సే. చిల్డ్రన్స్, చిన్నపిల్లల ట్రీట్మెంట్ జరుగుతుందా చిల్డ్రన్స్ది? అంటే ఒక ప్రైమరీ లెవెల్లో జరుగుతుంది. అంటే సివియర్ అయితే ఏదైనా రిమ్స్కి రిఫర్ చేస్తారు. జనరల్గా మన ఈ మండలంలో జనరల్గా ఎలాంటి కేసులు వస్తున్నాయి మనకి ఇక్కడ? ఇక్కడ సార్ అన్ని కేసులు వస్తాయి సార్, ఏదని ప్రత్యేకంగా లేదు. స్పెసిఫిక్గా ఎక్కువ సంఖ్యలో మనకి
కుక్క కాటు పాయిజన్ కేసులు కుక్క కాటు ఎక్కువ వస్తాయి సార్. అది అది గ్రౌండ్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ నాకు. కుక్క కాటు కేసులు ఎక్కువ వస్తాయి. ఆ, డెలివరీ కేసు వస్తాయి. కుక్క కాటులో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేదు సార్. ఆల్మోస్ట్ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. సివియర్ ఉంటే మాత్రం రిమ్స్కి హాస్పిటల్కి పంపిస్తాం సార్. అదేలే. డాక్టర్ గారు ఎక్కడ ఉంటారమ్మా? అది లాగా సార్. మరి 24 అవర్స్ మనకి రౌండ్ క్లాక్ కదా, సార్ డ్యూటీ టైం తర్వాత హెడ్ క్వార్టర్లో ఉండాలి కదా. డాక్టర్ గారు అందుబాటులో టక్కన రావడానికి ఇక్కడ ఇల్లు చూపిద్దాం. మనందరం మంచి ఇల్లు ఎత్తుకండి డాక్టర్ గారికి. మరి అన్ని ఫెసిలిటీస్ ఉండే ఇల్లు ఎత్తుకండి అమ్మా. డాక్టర్ గారికి ఇల్లు ఎత్తుకు శ్యామల, మంచి ఇల్లు ఎత్తకండి. ఇక్కడే సార్ని షిఫ్ట్ చేద్దాం. డాక్టర్ గారి ప్రేమ, వారి మీద ప్రేమతో ఇద్దరు క్వార్టర్స్ అయినా బాగు చేద్దాం. మంచి ఇల్లు క్వార్టర్ కట్టిపోయినా బయట రూమ్ మంచి ఒక 4 గదులు లక్ష్మణ్ 2 బెడ్రూమ్ల ఒక మంచి ఇల్లు ఎతకాలి డాక్టర్ గారి స్థాయికి తగ్గట్టు. ఎందుకంటే వారు అందుబాటులో ఉండాలి హాస్పిటల్. ఇదమ్మా పరిస్థితి. ఒకసారి తమరు హాస్పిటల్ని పరిచయం చేస్తే మాకు మీరు మంచిగా రెస్పాన్స్ ఇస్తాను, అదే చాలా నాకు సంతోషంగా ఉంది. రండి అమ్మా, మొగోళ్ళు కొద్దిగా ముందు రండి. పాపం వెనక్కి ఎందుకుంటారు? రా, పెద్ద మనిషి జిల్లా కమిటీలో పెట్టిరుగా నేను. మొత్తం ఆయన దళాన్ని ఏర్పాటు చేసుకుంటు గణేష్. దగ్గర బంధుత్వం, చిక్కడి బంధుత్వం. అమ్మా ఈ ఫ్యాన్ బంద్ చేయాలా? ఆగండి, దీని హాస్పిటల్ సంగతి చూద్దాం. అమ్మా, అమ్మగారు మీ పేరేంటమ్మా? అరుణ గారు. ఇట్రా నాన్న, ఇట్రా. కెమెరామన్ రాంబాబు రా. గంగా కెమెరా. ఈ గోడలు ఏంటి నాన్న? ఏంటిది? ఏంటిది ఈ హాస్పిటల్ ఏందన్నా? ఏమిటిది నాయన? క్లోజప్ కాదు, లాంగ్ రన్లో చూడు. రెంట్కి తీసుకున్నాం. మరి దీన్ని హాస్పిటల్ ఒక బెడ్ మీద ఉన్నప్పుడు ఎట్లుండాలి? ఎంత చక్కగా ఉండాలమ్మా. మనం చేయలేం కావచ్చు, మనం చేపించాలి. ఇప్పుడు గవర్నమెంట్లో ఎట్లుంటుందంటే కొన్ని మనమేం రూపాయి పెట్టి చేయకూడదు కూడా, చేయలేము కూడా. సరే చేస్తే వాళ్ళు మదర్ తెరీసాతో సమానం. కానీ ఇది గవర్నమెంట్తో ప్రెజర్తో వాళ్ళు వీళ్ళు మీ ఆ ఇన్స్టిట్యూట్ అందరు కలిసి దీనికి ఉంటుంది కదా, ఒక అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ఉంటుంది కదా బిల్డింగ్, దాంతో మొత్తం కలితే ఒక 2,000 రూపాయలతో పెయింటింగ్ అయిపోతుంది. మంచిగా పెయింటింగ్ చేసుకుంటే ఈ బెడ్లు ఉన్న కాడ ఇది ఎట్లా చూడండి. 2 రోజులు కాదమ్మా, 2 నెలలు పట్టింది. ఇది ఏంది? ఇట్రాండి అయ్యా, ఇట్రాండి. మీరు అందరూ కెమెరామెన్లే, అందరు రాంబాబులే. కెమెరామెన్ రాంబాబు. ఇక చూడు నాయన ఎట్లా, ఇది ఎట్లా చెప్పండి. ఇక రండి అశోక్ సార్, ఏరా ఎట్లా చెప్పండి. ఈ గుడ్డ పేలికి ఆడ తెచ్చిర్రమ్మా? ఈ గుడ్డ పేలిక ఇది తలుపులు గిలుపులు లేవా తల్లి? హాస్పిటల్కి గుడ్డ కట్టినరేం తల్లి అమ్మా? అదే మిమ్మల్ని చూస్తేనే ఏమనలేకపోతున్నాం. మదర్ తెరీసా లాగానే మీరు కనిపిస్తారు మాకు. మీ మీద కోపం రావట్లే, అసలు పెద్ద సమస్య అది. డాక్టర్ గారిని అడగాలి. ఈ లైట్లే ఇందులో అబ్బాయి ఏంటి నాకు ఒకసారి బీపీ చూడండి అమ్మా. ఏంటంటే ఈ హాస్పిటల్ని చూసినాక నాకు బీపీ పెరిగిందా అని. నార్మల్ ఉందా? మన హాస్పిటల్ నుంచి బీపీ పెరిగిందా? ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా ఈ పార్టీలు, సంఘాలు, ఆర్గనైజేషన్ ఏవో సమ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్తో వస్తుంటారు. మనం ఏంటంటే ఒక పాజిటివ్ ఆలోచనతో మన హాస్పిటల్స్ని బాగు చేసుకోవాలి. మన హాస్పిటల్లో లోపాలు ఏమైనా ఉంటే ప్రజలకి, ఇన్స్టిట్యూట్స్కి
ఒక సంబంధం ఏర్పడాలి. అది ఏ సంబంధం అంటే ఒక హాస్పిటల్కి వచ్చి చూయించుకోవటం ఒక్కటే కాదు, ఆ హాస్పిటల్ రోగి తన హాస్పిటల్ బాగుండాలనుకోవడం. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటిని ఏం చేస్తాం, జాగ్రత్తగా వినాలా గణేష్ భాయ్, మన ఇంటిని రోజు మన ఇంట్లో అన్నం తింటాం, స్నానం చేస్తాం, పడుకుంటాం, మన ఇంట్లో చదువుకుంటాం, కూర్చుంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ వారానికి ఒకసారి కుటుంబ సభ్యులం అందరం ఏం చేస్తాం, ఇల్లుని శుభ్రంగా కడుగుతాం. ఇల్లు కరెక్ట్ లేకపోతే నాన్నతోటి అందరితో మాట్లాడి దానికి కావాల్సిన అన్నీ చేస్తాం. అట్లనే ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా మనము ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న నిధితో అన్ని డిపార్ట్మెంట్స్ని బాగు చేసుకోవాలి. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అంటారు. ఇప్పుడు ఈ హాస్పిటల్కి ఇంతమంది రోగులు వస్తారు, మనం కూడా ఇందులో రోగులని. ఇగో ఆడ పోయి చూస్తే బెడ్ల కాడనే ఘోరాతి ఘోరంగా గోడలు ఉన్నాయి. అంటే ఒక పేషెంట్ వచ్చి హాస్పిటల్కి వచ్చి చూయించుకొనే పోవాలన్నా, అప్పుడప్పుడు వచ్చి హాస్పిటల్లో బాగు చేసుకునే పని కూడా చేయాలన్నా. బాగు చేయడానికి మీ పైసలే నేను అనట్లేదు, హాస్పిటల్కి ఫండ్ ఉంటుంది. అంటే పని అంటే పెరిగిందాము లేదు సార్, నార్మల్ వచ్చింది సార్. అమ్మా అంటే నువ్వు కరెక్ట్గా చూసినావుగా సార్, నా అనుభవం నేను నా చదువు ప్రకారం కరెక్ట్ చూసాను. థ్యాంక్ యూ. కోపం రావద్దు, లేదు సార్, లేదు. సంతోషంగా ఉండాలి మనం అందరం కలిసి. సీనియర్ స్టాఫ్ నర్స్ గారా? లేదు, అంటే మొన్న వచ్చిన సార్, నేను రిమ్స్ నుంచి వచ్చిన. అయితే ఈ హాస్పిటల్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయమ్మా. ఏం లేదు, ఇప్పుడు ఆ రూమ్ ఉన్నది, ఆ రూమ్లో కిటికీకి బట్ట కట్టిండ్రు. అంటే దోమలు వస్తాయి, చలికాలం చలి వస్తుంది, ఎండాకాలం ఎండ వస్తుంది. ఒక హాస్పిటల్కి ఒక పనికిరాని ఒక చిన్న గుడ్డపేలికి కట్టిండ్రు. ఆ గోడలన్నీ నల్లగా ఉన్నాయి, గోడలన్నీ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దానికి యాక్చువల్గా మనం ఒక స్ప్రే చల్లాలి, జల్లితే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ కాదు. అసలు హాస్పిటలే యాక్చువల్గా నీట్గా ఉండాల్సింది. దానికి ఏంటి అని అంటే మనం కాన్సన్ట్రేషన్ చేసి హాస్పిటల్కు ఉన్న కొద్ది ఫండో లేకపోతే డిఎంఎండ్హెచ్ఓ నుంచి ఏమైనా మీకు కావాల్సిన ఫండో తెప్పించుకొని, లేదా ఇక్కడ స్థానికంగా ఎవరినన్నా ఏర్పాటు చేసుకొని అవి క్లీన్ చేసుకునే చిన్న పనే అది. అంటే మన దృష్టిని పెట్టడం, నెగ్లిజెన్సీ అనమాట. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద మనమే నిర్లక్ష్యం. అదే ప్రైవేట్ వాడైతే అన్నీ ఏదేదో చేసుకుంటాడు. ఇది వ్యాపారం కాదు, ప్రజలకు సంబంధించింది. అంటే ప్రజలు అడగాలి, ప్రజలు మిమ్మల్ని కొంచెం గుర్తు చేయాలి, మీరు కూడా దృష్టి పెట్టాలి, వాటిని చేయాలి. ఇట్లా ఇక ఉదాహరణ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ పోతే మనం హాస్పిటల్ చూసి చచ్చిపోవచ్చు అమ్మ. అంటే ఉరి పెట్టుకోవడానికి ఉరి వాడచ్చు, ఇండ్రిని దాగి చచ్చిపోవచ్చు, కత్తి పెట్టి మెడకాయ కోసుకొని చావచ్చు, గాంధీ ఉస్మానియా చూసి కూడా చచ్చిపోవచ్చు. ఇట్లా 4-5 రకాలు ఉంటాయి సావుకి. అంటే ఎందుకు అని అంటే హాస్పిటల్లో ఒక మోరల్ వాల్యూస్, నైతికంగా ఏప్రిల్ 1 విడుదల సాంగ్ పెడతారు ఆయన ఇప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, హాస్పిటల్లో మనం ఒక మోరల్ వాల్యూస్తో, అది గవర్నమెంట్ సైడ్ కానీ ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కానీ అందరం కలిసి ఈ హాస్పిటల్ని నీటుగా ఉంచడం కోసం, అందరి పార్టిసిపేషన్ కోసం అనే ఒక పాజిటివ్ ఆలోచనతో మేము హాస్పిటల్స్ తిరుగుతున్నాం. ఎందుకంటే మాకు దిక్కు ఈ హాస్పిటల్లే, మాకు దిక్కు స్కూల్సే, మాకు దిక్కు ఒక అంగన్వాడీ కేంద్రాలే. అంటే మనం బతకడానికి కూలీనాలి చేసి వచ్చేటోడికి ఏదైనా రోగం నొప్పి వస్తే వాడు ఎక్కడో పోయి 10,000 అప్పు చేసుకుంటే వాడు చచ్చిపోతుంది. ఇంకా వాడు బతికేయాల్సింది ఒక్క హాస్పిటలే. ఈ హాస్పిటల్ కూడా నీట్గా ట్రీట్మెంట్ అంతా కరెక్ట్ లేకపోతే ఇంకా వాడికి ఎవడమ్మ దిక్కు? ఎవడూ దిక్కు లేడు కదా. ఈ హాస్పిటల్కి రావడానికి భయపడతాడు, హాస్పిటల్ ఆడ నాకు మంచి చూస్తారో లేదో అనుకుంటాడు, భయంగా వస్తాడు. అందుకని ఇదంతా చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే, నువ్వు మాతో ఎట్లయితే నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు, ప్రతి రోగితో కూడా నవ్వే ఆభరణంగా నువ్వు నవ్వుకుంటూ మాట్లాడాలి. దాంతో సగం రోగాలు పోతాయి. కానీ కొన్ని హాస్పిటల్ అబో ఆడబో ఏ అని అంటారు, అవునా కాదా? అయ్యి మనం చేయవని నాకు తెలుసు. ప్రతి రోగితో నవ్వుకుంటా, మన ఇంటికి గెస్ట్ వస్తే ఎట్లా నవ్వుకుంటా లోపలికి ఆహ్వానిస్తామో అది. ఇది యూరప్ దేశంలో, అమెరికాలో, చైనాలో ప్రతి నర్సు ఒక తల్లిలాగా ట్రీట్ చేస్తారు. అంటే వాళ్ళతో ఉండే విధానం మంచిగా నవ్వు ముఖం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, భయంగా టెన్షన్గా వస్తారు. వాళ్ళతో నువ్వు నవ్వు ముఖంతో మంచిగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ట్రీట్ చేసి పోయేటప్పుడు కూడా అదే నవ్వుతోటి వాళ్ళని పంపిస్తే సగం రోగం నీతోటే పోద్ది, మందులతోటి సగం రోగం. ఎగ్జాక్ట్లీ నర్సు చేయాల్సినటువంటి ప్రైమరీ వర్క్. డాక్టర్ కూడా ఇట్లా సీరియస్ చూస్తాడు. ప్రైవేట్ హాస్పిటల్లో నవ్వుతాడు ఆయన. ప్రైవేట్ డాక్టర్ గారికి 2 హాస్పిటల్ ఉంటాయి,
గవర్నమెంట్లో ఒకటి ఉంటుంది, ప్రైవేట్. ఆడ నవ్వుతాడు, ఇక్కడ కోపంగా ఉంటాడు. ఆడ నవ్వటం దేనికి? పైసలు వస్తాయి. ఆ ఏడ ఏందో కోపంగా చూస్తూ ఉంటాడు. ఆయన సొమ్మిది మనం తిన్నట్టుగా. అందుకనే ఈ నవ్వు అనేది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ఇది నవ్వాలా అంతే. అందుకని ఆ విధంగా మంచిగా నువ్వు కూడా ఏదో పేద వర్గాల నుంచి వచ్చినట్టుగానే ఉన్నావు కాబట్టి మనం వచ్చే పేషెంట్లని నవ్వు ముఖం అంటే ఒక ఫంక్షన్కి వచ్చినట్టు ఉండాలి హాస్పిటల్కి. అమ్మో నన్ను ఇక్కడ చంపుతురేమో, అమ్మో నన్ను ఇక్కడ పోయి చంపుతురేమో అనుకుంటాడు మనోడు. అంత మంచిగా రావాలనేది మా అభిప్రాయం. ఈ హాస్పిటల్స్ని, స్కూల్స్ని, మనకి పనికి సంబంధించినటువంటి ఈ సెర్ఫ్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 10-20 డిపార్ట్మెంట్లు మన దైనందిన జీవితాన్ని బాగు చేసే, మనల్ని బ్రతికించే, మనల్ని అభివృద్ధి చేసే సెంట్రల్ స్టేట్ ఇన్స్టిట్యూట్స్. ఇవి మన ప్రజలే కాపాడుకుంటూ మన భాగస్వామ్యంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ని తెప్పించుకుంటూ వీటిని డెవలప్ చేయడానికి ప్రజలంతా పార్టిసిపేట్ కావాలి. ఈ హాస్పిటల్కి వస్తారు రోజు రోగులు చూయించుకొని పోతారు. కానీ ఈ గోడ బాగు చేయాలా, ఈ మందులు సరిగ్గా రావాలి, ఈ ఫ్యాన్ తిరగట్లేదు, ఇవన్నీ ఏంటి అనేది రోజు కూడా ఇక్కడికి వచ్చే రోగులు తమ హాస్పిటల్ని లాగా ఫీల్ అయ్యి బాగు చేసుకోవాలనేది నా అభిప్రాయం. మన ఇల్లుని ఎట్లయితే ఆదివారం నెల రోజులకు ఒకసారి బూజు దులిపి కొంప మొత్తం పండగలకు ఎట్లా గడుపుకుంటామో హాస్పిటల్ కూడా అక్కడున్న రోగులు అక్కడున్న హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి దీన్ని డెవలప్ చేయాలి. దానికోసం మా ప్రయాణం. దీంట్లో లోపాలు ఉంటే ఖచ్చితంగా అడుగుతాం. ఒకసారి అడుగుతాం, రెండోసారి కూడా అడుగుతాం, మూడోసారి కూడా లోపం చేస్తే తీసుకుపోయి అమాంతం ప్రొక్లైన్లో తీసుకుపోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెడతాం. కలెక్టర్ కూడా వినకపోతే ఇంకా పై డిపార్ట్మెంట్కి తీసుకుపోతాం. ఎందుకు అంటే డాక్టర్ అనేవాడు ఒక దేవుడితో సమానం. 24 hours ఆన్ డ్యూటీ ఇది అందుబాటులో ఉండాలి. తన టైము ఉండొచ్చు 12 hours 8 hours డ్యూటీ. ఆఫ్టర్ డ్యూటీ ఎవ్రీ సెకండ్ ఆయన అందుబాటులో ఉండాలి. అది కంపల్సరీ. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లయితే కొంతమంది డ్యూటీ లైన్లో ఉంటారో అట్లనే వీళ్ళు కూడా ఉండాలి. పోలీసు, రెవెన్యూ, హాస్పిటల్స్, కరెంటు వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండే డిపార్ట్మెంట్స్. ఇక డాక్టర్ గారికి మంచి ఇల్లు చూస్తాం, వారిని మాత్రం ఇక్కడే ఉండమని మీ ద్వారా నేను వారిని చేస్తున్నా. ఒక్కోసారి ఇట్లనే రోజు ఎక్కువ ఉండాలని అధ్యక్ష మీ ద్వారా నేను వారిని అడుగుతాను. అదే చాలా మంచి డాక్టర్ అని కూడా తెలిసింది పాపం. ఇంకొంత కష్టపడాలి వారు. రండి, ఇంకేం చూపిస్తారు చూపి. అమ్మా ఏమి రోగం మీద వచ్చినా ఏం చూపించుకోవడానికి? ఏం గోలి? గోలి 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 ట్యాబ్లెట్ అను గోలి అనకుండా ఇప్పుడు గోళీలు అంటే ఆడే గోళీలా ఏంది? ట్యాబ్లెట్ అని నీ నోటితోటి అనాలా? ఒక్కసారి అన్ను దండం పెడతా. ట్యాబ్లెట్ అను గోలేనా? బోలే గోలి గోలి వేసుకున్నావా? గోలి వేసుకున్నా. సరే సరే. ఏది అమ్మగారు? ఏది నర్స్? అమ్మ మాకు కదా హాస్పిటల్ చూపి అమ్మా. మనందరూ హాస్పిటల్ ఇది. లైట్లు వేయండి అమ్మా. ఈడ ఆగండి ముందు ఇట్రా. లాంగ్ షార్ట్ తీసుకో. షూజు మనకి బయట నుంచి. అమ్మ ఇదంతా మనకి హాస్పిటల్లో సర్జరీ, ఏమైనా గాయాలు, దెబ్బలు, యాక్సిడెంట్లు తగిలినప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయమ్మా? ఇమీడియట్ యాక్సిడెంట్ అయ్యి వస్తాడు ఒక మనిషి. ఫ్యాన్ పని చేయమ్మా, ఫ్యాన్ పని చేయి. లైట్ నుంచి ఫ్యాన్ పని చేయి. అదే అదే. దీనికన్నా ఇంకోటి అడ్వాన్స్ వచ్చింది తెలుసా మీకు? లేదా? నేను చెప్తా, అది ఏందో చెప్తా. అవును, అది ఫస్ట్ క్లీన్ చేసేది. ఇంకా ఇంకా మనకి ఇంకా ఎంత పెద్ద గాయమైనా కూడా దాదాపుగా ఇక్కడ కొంత కట్టు గిట్టు స్టిచెస్ వేయడానికి ఇంకా చిన్న స్టిచెస్ కూడా ఇక్కడ లేవు. ఎందుకంటే సార్ ఆ హాస్పిటల్ అయితే కొంచెం నీట్ గా ఉంటుందని అది మొత్తం సర్ది పెట్టినాం సార్. మొత్తం ఇది అయిపోయినాయి. అది అంటే మరి స్టిచెస్ ఎట్లా ఈ లోపు ఏదన్నా ఇక్కడ చేస్తలేదు. ఆటో క్లవ్ చేయాలి కదా సార్ దానికి. అవును, తర్వాత చేస్తారు అడిగిపోయాక. అక్కడ నీట్, అక్కడ మొత్తం నీట్ గా అవుతుంది సార్. ఈ 2 days అంటే స్టిచెస్, ఇన్స్ట్రుమెంట్స్, స్టిచెస్, నీడిల్స్ అవన్నీ ఉన్నాయా? అవి లేవు సార్.
ఇక్కడ లేనే లేవు సార్ అది. ఇప్పటి వరకు మనకి స్టిచ్చెస్ సంబంధించి ఇక్కడ రాలే. లక్ష్మణ్ భాయ్, నగేష్, గణేష్, మేము వచ్చినప్పుడు ఎక్కడన్నా దెబ్బ తగిలి గాయం అయ్యి చర్మం కోసుకొని యాక్సిడెంట్లు అయితే ఇక్కడ స్టిచ్చెస్ వేయడానికి నీడిల్స్ కూడా లేవు. needles ఇక్కడ 50 కిలోమీటర్ల దూరంలో ఇంతమంది ఇంత అడవిలో వస్తారు. ఈ నుంచి రిమ్స్కి పోవాలా? రిమ్స్కి అమ్మ మనకు తెప్పించుకోవాలి కదా గవర్నమెంట్. మీకు వచ్చిన బాధ ఏముంది నేను చెప్పే దాంట్లో? మనకి ఇప్పటిదాకా మీరు చెప్పిన మాట ఏంది? యాక్సిడెంట్లు అయ్యి దెబ్బలు తగిలి స్కిన్ పగిలితే స్టిచ్చెస్ వేయడానికి దానికి కావాల్సిన పరికరాలు లేవన్నా? మన 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 హాస్పిటల్ కదా ఇది హాస్పిటల్ ఏమన్నా దేవలోకం నుంచి వచ్చిందా దేవుళ్ళ కోసమా? ఇక్కడ ఉన్న సామాన్య ప్రజల కోసం వచ్చిన హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ మన దెబ్బలు తగిలేదే. రోజు శ్రామికుడికి ఏం తగులుతుంది? గడపార తీసుకొని గొడవలు తీసుకొని పోయేటోడు శ్రామికులకి ఎప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. పాలక వర్గాలకు దెబ్బలు తగలవు, శ్రామికుడికే దెబ్బలు తగిలేది. రోజు భయం ఇంటికి పోతాడు. దెబ్బలు తగిలినోడికి స్టిచ్చెస్కి ఇక్కడ లేకపోతే ఎట్లా చెప్పండి? మొన్న ఆల్రెడీ ఇక్కడ నాకు ఒక పేషెంట్ కలిసిండు. వాడు ఈ హాస్పిటల్కి వస్తే దెబ్బలు తగిలితే కుట్లు కుట్టడానికి ఇక్కడ అవకాశం లేదని చెప్తే వాడు ప్రైవేట్ హాస్పిటల్కి పోయింది. నేను ఎవరో కూడా మీకు చూపిస్తా, ఏ బాధితుడో కూడా మీకు చూపిస్తా. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మరి స్టిచ్చెస్కి కుట్లు కుట్టించుకోవడానికి లేకపోతే ఎట్లా? డెలివరీ కేసులు వస్తాయా మేడం? ఎట్లా ఉంది డెలివరీ కేసులు? అంటే పెయిన్స్తో వస్తారనుకోండి లాస్ట్ 9 months అప్పుడు ఇక్కడ ఉంచుతారా? ఎన్నో రోజు అని వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కిట్స్ అవన్నీ ఇస్తారా? లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ సార్ కేసీఆర్ కిట్ ఇస్తలేరు కదా సార్. ఇప్పుడు బంద్ అయిపోయింది. బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ కిట్లు లేవు. ఇప్పుడు ఏం కిట్లు ఇస్తారు? ఏం లేదు సార్. ఇక మామూలుగా డెలివరీ అయినాక మామూలుగా జాగనంపడమే. ఇక ఒకరోజు ఉంచుకుంటాం సార్, సెలైన్స్ అన్ని పెట్టేస్తాం, మెడిసిన్ మొత్తం ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ మండలంలో చాలా ప్రెగ్నెన్సీ కేసులు ప్రెగ్నెన్సీ మనకి ఇంతమంది ప్రెగ్నెంట్లో ఉన్నారనేది మనకు ఆశా వర్కర్ల ద్వారా వాళ్ళ ద్వారా లిస్ట్ వస్తుంది కదా. వాళ్ళందరూ బయటికి పోకుండా మన హాస్పిటల్కే వచ్చేటట్టు చేస్తున్నారా డెలివరీ కేసులని? 90%? మీకు పర్సెంటేజ్ ఏమైనా ఉందా ఐడియా? అంటే దాదాపు 5-10% పోతారా? ఎక్కువ ప్రైవేట్కి పోతారా? ఇక్కడనే చాలా మంది వస్తారు సార్, ఇక్కడనే వస్తారు. ధనవంతులు ఉంటే ఇక్కడ రారు సార్, వెళ్ళిపోతారు ప్రైవేట్కి. ప్రైవేట్ పేదవాడు కూడా భయపడి బయటికి పోతుండా? పేదవాళ్ళంతా వస్తుండ్రా? మంచిగా సేఫ్గా జరుగుతుంది ఇక్కడ అని హ్యాపీగా వస్తుండ్రా? పేదవాళ్ళు అంటారు సార్, మేము రిమ్స్కి పోమమ్మా, ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే డెలివరీ చేయండి అమ్మా అని అంటే, సరే అమ్మ ఇక్కడనే ఉండని మేమే డెలివరీ చేస్తాం సార్. ఫ్రిడ్జ్ మంచిగా ఉందా అన్ని? స్నేక్ బైట్ ఇంజెక్షన్ ఉన్నాయి, కాకపోతే మేము ఇయ్యం సార్. 5 డోస్ ఇచ్చేసి అంబులెన్స్లో పంపిస్తాం సార్. అంటే మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ అన్ని పెట్టాలి ఇక్కడ. కుక్కకి సంబంధించింది డాగ్ బయటికి ఉన్నాయా? తేళ్లకి తేలు, పాము, కుక్క అన్నిటికి ఉన్నాయా? పర్లేదు, మీకు ఏమి లేదు, మన గవర్నమెంట్ని అడుగు తెప్పిద్దాం. ఈ బంగారం జాగ్రత్త తీసుకుపోయి బయట పెట్టండి అమ్మా. ఈ బంగారం ఇది బంగారం, ఈ బంగారాన్ని బయట పెట్టాలి. మన ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ ఇట్లా ఉంచుకుంటామమ్మా. ఇది ఇక్కడ ఎవరు పనిచేసేది? ఎవరు ఇక్కడ వర్కర్ ఎవరన్నా? మన అటెండర్ ఉన్నాడు పిలు. అటెండర్ ఉన్నారా? ఎవరన్నా అటెండర్ ఉన్నారా? వాచ్మెన్ అని ఉన్నాడా? ఈ ఫ్రిడ్జ్ ఎందుకు ఇట్లా ఉంచుకోవాలా? ఒక క్లాత్ తీసుకురామ్మా. ఏ మూట ఏందమ్మా? మన హాస్పిటలేనా? పిఆర్టీయూ క్యాలెండర్ ఎందుకో మన హాస్పిటల్లో ఆయన వచ్చి తగిలిచ్చిండు. ఉండాలి, అందుబాటులో ఉండొద్దు. బూజుకర్ర కూడా తీసుకురామ్మా. ఇది లేపు, ఇది ఒకసారి లేపు, ఇది లేపు. ఏంది?
దగ్గరికి రావు. ఏ ముఖం తుడుచుకోవడానికి తెచ్చినవా ఇది? ఏడు వాచ్మెన్ లేడా? రావు. వాచ్మెన్ ఉంటే ఇద్దరు రండి. ఎవరు క్లాత్ లేదమ్మా? ఒక క్లాత్ స్లీపర్ వాళ్ళు ఏడలు పెట్టిండ్రు సార్. వద్దులే, ఇవన్నీ ఆపరేషన్ సంబంధించినవి. ఇవన్నీ పైన పోయి దండి తిని ఇటురమ్మ, కర్ర తీసు. దాని మీద క్లీన్ చేయి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయి. ఇగో 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 ఫ్రిడ్జ్, హాస్పిటల్ ఫ్రిడ్జ్ ఇట్లుంటుంది. గవర్నమెంటు ఇదే. ఇంకో దస్తీ ఏది? ఇందాక ఇచ్చిన దస్తీ. రండి అమ్మా రండి. ఈ ఈ ఈ వరండాలో ఒక లైట్ లేదు. ఎగ్జాక్ట్లీ అదేగా. దీంట్లో లైట్ లేదు. ఆ బల్బులు తీసుకొచ్చి పెట్టి అమ్మా, బల్బులు తీసుకొచ్చి వరండాలో పెట్టి. రండి మీరు ముందుకు రండి మేడం గారు, రండి. ఇక్కడ లైట్ లేకపోతే ఎట్ట తల్లి? మనకి ఇది ఉందా? దీని పేరేంది? ఇన్వర్టర్ ఉంది కదా. ఎంత ఎంత కెపాసిటీ? ఇదేంటమ్మా? అంటే డాక్టర్ గారు ల్యాబ్ కూడా. అంటే ల్యాబ్ రిపోర్ట్స్ని వేసేది ఇది. పడుకుంటారు. ఈ కంప్యూటర్ పనిచేస్తుందా? పక్కా. అప్రోజ్ కంప్యూటర్ పనిచేస్తుందా చూడు. జస్ట్ మనకు అసలు యాక్టివ్గా వర్క్లో ఉందా? అమ్మ వాటర్ మన దగ్గర మినరల్ వాటర్ ఉందా? హాస్పిటల్ పనిచేస్తుందా? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మినరల్ వాటర్ ఇస్తారుగా, మిగతా వాళ్ళకి ఓన్లీ డెలివరీ అయిన వాళ్ళకి మినరల్ వాటర్, మిగతా వాళ్ళకి జనరల్ వాటర్. అదే మిగతా వాళ్ళకి జనరల్ వాటరే కదా అంటున్నా. డాక్టర్ గారికి చెప్పండి. డాక్టర్ గారు మిగతా వాళ్ళకి కూడా డాక్టర్ గారికి మా నుంచి చెప్పండి. డాక్టర్ గారికి చెప్పండి అందరికీ మినరల్ వాటరే ఇవ్వమని చెప్పండి. రండి అమ్మ. ఇది చూడు, ఇగరా ఇక నీ కెమెరామెన్ రాంబాబు చూడు. ఇది బాత్రూమ్ పరిస్థితి. దీని తలుపు ఉందా నాయన? రండి మేడం, మీరేం టెన్షన్ పడద్దు, మీకేం సంబంధం లేదు. రా లోపలికి వెళ్ళండి మీరు, మీకేం పర్లేదు. ఎందుకంటే ఈ హాస్పిటల్ వ్యవస్థ ఇట్లా నాశనం కావడానికి కారణం హాస్పిటల్లో పనిచేస్తున్న మన బీసీ ఎస్సీ ఎస్టీ పీడిత ప్రజలైనటువంటి మామూలుగా మన అణగారిన వర్గాలే ఉంటారు ఉద్యోగస్తులంతా. మనం చేసిన తప్పులు కాదు ఇవి, వ్యవస్థ చేస్తున్న తప్పులు ఇవి. పైన ప్రభుత్వ వ్యవస్థ తప్పులో ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అవునా పాయింట్? ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవస్థని ఎంకరేజ్ చేసేదే ప్రభుత్వం. ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ప్రభుత్వమే దృష్టి పెట్టట్లేదు.
అలాంటప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న మీలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు పోతే కొన్ని మోరల్గా కొంత ఇంట్రెస్ట్గా మన హాస్పిటల్ని శుభ్రం చేసుకోవడం, ఇక్కడ బడ్జెట్ని కొద్దిగా తెప్పించుకోవడం, మనందరం కలిసి హాస్పిటల్ని ఎట్లా బాగు చేయాలని ఒక ఇంటెన్సిటీతో కొద్దిగా అనే విషయాలలో నేను కొన్ని అడుగుతా కదా, కానీ వ్యవస్థలో మనదేం లేదు ఇక్కడ నిమిత్తం మాత్రంలో. కాబట్టి మనందరం కలిసి, మీరు ప్రజలు అందరం కలిసి ఈ వ్యవస్థను బాగు చేయడానికి మనం గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయాలి, కలెక్టర్ మీద ప్రెజర్ చేయాలి, గవర్నమెంట్ సీఎం మీద ప్రెజర్ చేయాలి. అందుకని ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇది నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా, వేరే వాళ్ళ లాంటి నెగిటివ్ ద్వేషంతో నేను తిరిగేవాడిని కాదు. అందుకని ఈ హాస్పిటల్స్ ఒక్కటే మనకు దిక్కు. ఒక్క మనిషి జీవితంలో 1 లక్ష రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి పెడితే వాడి కుటుంబం 10 లక్షలు అప్పు అయ్యేది, వాడి కుటుంబమే చచ్చిపోతుంది. ఇక 1 లక్ష రూపాయలు అప్పు చేసిండంటే అది 10 లక్షలు అవుతుంది, వాడి జీవితం కుటుంబం అంతా అంతమైపోతుంది దాంతో. ఇక వాడు ఆ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటలే అతన్ని మంచిగా బతికేయాలి. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్కి సంబంధించిందమ్మా. ఈ క్లీనింగ్ కూడా మనం ముఖ్యమంత్రిని అనలేము, మనం రేవంత్ రెడ్డిని. ఈ క్లీనింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి చేయించే పని. క్లీనింగ్ ఎప్పుడైనా కూడా వర్కర్స్ క్లీనింగ్ ఎప్పుడు వాళ్ళు క్లీన్ చేయరో తెలుసా? వాళ్ళ మీద మానిటరింగ్ చేసే వాళ్ళ వల్ల సమస్య ఏర్పడుతుంది. వంగబెట్టి క్లీన్ చేయించాలి వర్కర్లతో. ఎందుకు? ఆ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఇక్కడ స్వీపర్ లేరు సార్. అది నువ్వు ఆలోపం చెప్పాలి. నువ్వు ఆలోపం చెప్పాలి. ఇక్కడ స్వీపర్ పోస్టులు ఉన్నాయా? ఎంతమంది స్వీపర్లు ఉన్నారు? ఎందుకంటే ప్రతి రూము అన్క్లీన్డ్గా ఉంది. అమ్మ ఇంత క్లీన్ లేకుండా ఉంటే ఎవరు శుభ్రం చేయాలి తల్లి? చీపుర్లు లేవా అమ్మా? చీపుర్లు దేరు, చీపుర్లు లేవు. చీపుర్లు మనకి ఎవరన్నా తుడిచేదాన్ని ఏమంటారు? మార్ఫింగ్. దానికి కావాల్సినటువంటి అన్ని స్పిరిట్స్ అవన్నీ ఉన్నాయా? అవన్నీ డాక్టర్ గారిని అడగాలి. రాయమ్మ, ఈ హాస్పిటల్ మాకు ఎల్లుండి, రేపు ఎన్నో తారీఖు తల్లి అమ్మగారు? రేపు ఎంత డేట్? 24, 25, 25వ తారీఖు కల్లా హాస్పిటల్ మొత్తం మార్ఫింగ్ చేసి వాటితో పెనాయిల్ గినాయిల్ అన్ని స్పిరిట్స్ వాడి ఈ గోడలు చెట్లు మొలిచింది చూడమ్మా కిటికీల నుంచి. ఏందమ్మా ఇది? ఉప్పలమ్మా ఏంది? ఏం మొలిచిందేడా? కట్ చేయగా రాత్రి పెరిగిందా ఎట్లా? అమ్మ ఎండాకాలం కూడా బలే పెరుగుతున్నాయి అమ్మాయి. అయితే ఈ చెట్లని మన హాస్పిటల్కి చెట్లు పెరిగి మంచిగా డెవలప్ అవుతుంది చెట్టు. అయితే అమ్మ ఈ హాస్పిటల్లో 2 రోజుల్లో టోటల్గా మార్పు చేసి క్లీనింగ్ చేసి బూజు ఒక్కొక్క రూములో ఈ బూజు చూద్దురా తల్లి. రావాలి, నువ్వు లోపలికి రావాలి. నీతోటే ఉంది వ్యవహారం అంతా. ఆ బూజు చూడు తల్లి. ఆ బూజు కర్ర తీసారా నాన్న దగ్గర? నువ్వు చాలా మంచి వ్యక్తి, నువ్వు మాకు నువ్వు సర్వీసులు అవసరం నాకు. మరి ఆ బూజు కర్ర సంగతి ఏంది? మన కొంపలు అట్లా బూజు ఉంటే బతుకుతామా? మరి ఏంది అంటావు ఈ బూజు? నీదేంది పర్మనెంటేనా? ఇది వాచి అదే బతుకు. ఒక్కసారి పట్టుకోమని చేతులు పట్టుకుంటే చూడాలి. నేను కూర్చేయి. ఎక్కాల, నువ్వు ఎక్కాల మంచిగా ఎక్కు. నిన్ను మేము ఉన్నాంలే, ఏం కాదు. అదిగో అదిగో అల్లదిగో చూడు. చివరికి మదర్ తెరీసాకు కూడా బూజు పట్టింది చూడు. నాయన మదర్ తెరీసాకు బూజు పట్టింది తీయమ్మ. ఎంత బూజు, ఏం కథ, ఎట్లా ఏంది? కర్రతో కాదు, కర్రతో కాదు, అది గుడ్డతోటి తీయాలి. ఆ ఫోటోలు గుడ్డ తీస్తారా నాన్న? నేను ఫోటోల వరకు తుడుతా. ఎంత బూజు, ఏం కథ. ఈ ఫ్యాన్లు చూడు నాన్న. ఈ ఫ్యాన్లు మనం ఎవరు చూడవాలా? ఈ ఫ్యాన్లు ఎవరు చూడవాలా హాస్పిటల్లో? ఇక్కడ మెయిన్ పేషెంట్ వస్తారు ఇక్కడికి, ఇక్కడ సర్జరీకి చిన్న వాటికి వస్తారు కదా, డెలివరీ. ఏది కొత్త లోకాన్ని చూడటానికి బిడ్డ పుడుతుంది. అదే ఈ బిడ్డ పుట్టంగానే ఫస్ట్ చూసేది ఆ బిడ్డ బూజు పట్టిన ఫ్యాన్ చూస్తుంది బిడ్డ. లోకం ఆ బిడ్డకి ఫ్యాన్ కావాలనేటికి, ఫ్యాన్ కావాలి అసలు యాక్చువల్గా. అంటే ఫ్యాన్ అంటే అభిమానం కావాలి.
కానీ బిడ్డ పుట్టంగానే బూజు పట్టిన ఫ్యాన్ చూస్తుంది ఆ బిడ్డ. అమ్మా ఏం చేద్దామంటావు? ఎండ కట్ అయిపోతే తల్లి నువ్వు. మేము ఇప్పుడు నిన్ను ఏం అడగట్లే, మాకు అంత ఛాయ్ పోయామని అనట్లే. ఆడబోతావు, నీ జీతమే తక్కువ జీతం, నువ్వు ఛాయ్ ఆడబోతావులే. కానీ ఎక్కడ ఇట్రా హైట్ ఉన్న మనిషి రాండి, వీళ్ళ వల్ల కాదు. ఓ పొడుగు ఎత్తు పొడుగున్నాడు రాండి. నువ్వు ఏడ హైట్ ఉన్నావా? మా వాడు ఏకలవి ఉన్నాడు, ఆ విష్ణుని రమ్మను. విష్ణు రా, ఆయన అన్నం తింటే పాడు తిన్నాడు రా. ఇది తీయండి, ఎక్కు, ఓ మనిషి ఎక్కు ఎక్కు ఎక్కువ. ఎవరు ఇతనెవరు? ఈ ఫ్యాన్ దుడు అమ్మా, ఫ్యాన్ దుడు. ఏ అల్లాటప్ప అవుతుందా ఫ్యాన్లు? ఇంత భయంకర ఫ్యాన్ పెట్టు. ఫ్యాన్ ఫస్ట్ చూపి, ఫస్ట్ ఇంకో తడి కూడా తీసుకురండి. నెక్స్ట్ తడి కూడా తీసుకొచ్చి ఫ్యాన్ నీట్గా చూడండి. బిడ్డ పుట్టంగానే ఇక్కడ డెలివరీ అవుతాడ బిడ్డ పుట్టంగానే కన్ను తెరిచి ఏం చూడాలి? బిడ్డ నల్లటి దుమ్ము పట్టిన ఫ్యాన్ చూడాలి. ఆ ఫ్యాన్ వేయంగానే దాని మీద దుమ్ము డెలివరీ అయిన పాప మీద పడాలి. తర్వాత తడి కూడా తీసుకొచ్చి చూడు. ఆ చెట్లు పీకు. 2 రోజుల తల్లి, నేను మిమ్మల్ని అనట్లేదమ్మా, మీ ద్వారా డాక్టర్ని అడుగుతున్నా. 2 రోజుల్లో హాస్పిటల్ మొత్తం క్లీన్ కావాలి. మార్ఫింగ్ చేసి మొత్తం ఆ పెనాయిల్ తోటి టోటల్గా అద్భుతంగా తుడిచినాక మంచి స్మెల్ వస్తుంది చూడండి, అట్లా రావాలి హాస్పిటల్. అట్లా రావాలి. కొంత ఆ స్టార్టింగ్ కూడా లోపల ఎంట్రన్స్ చాలా టైట్గా ఉంది, అక్కడ కొద్దిగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి. ఇవన్నీ చేయాల్సిందే. 100% ఒక ఆర్గనైజేషన్గా అడుగుతాం, ఒక ప్రజలుగా అడుగుతాం, ఉద్యమంగా అడుగుతాం, పార్టీగా అడుగుతాం, ఏ ప్రభుత్వాన్నైనా నిలదీస్తాం, అడ్మినిస్ట్రేషన్ అడుగుతాం, డాక్టర్ని అడుగుతాం. తప్పు చేస్తే ఈడ్స్కపోయి గవర్నమెంట్ ముందు సస్పెండ్ చేయడానికి కూడా రెడీగా ఉంటాం. అవసరమైతే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే అవి రావడానికి మీ తరఫున మేము కొట్లాడతాం. మీకేదైనా సమస్య ఉంటే దాని తరఫున మాట్లాడతాం. మీ తప్పు ఉంటే అడుగుతాం. 2 సార్లు 3 సార్లు తప్పు సరి చేసుకోమంటాం. 3వసారి కూడా హాస్పిటల్ క్లీన్ లేదనుకోండి, ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. యాక్షన్ నేను తీసుకోలేకపోవచ్చు, కానీ యాక్షన్ తీసుకునేట్టుగా గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తాం. మొత్తం ఇగో ఒక మనిషి నిలబడి ఫ్యాన్ అంతా క్లీన్ అయినాక మళ్ళీ ఫ్యాన్ తుడు. ఫ్యాన్ తీయాల, నువ్వు ఫ్యాన్ తీయాలమ్మా. ఫ్యాన్ బంద్ చేసి తడి కూడా పెడుతుడు. ఆగండి ఆపండి ఆగమ్మా, ఆగండి. ఈ ఫ్యాన్ ఇది డెలివరీ రూము. ఇట్లా ఆగానా? ఈ ఫ్యాను మన ఇంట్లో ఎట్లయితే మళ్ళా తడి కూడా పెట్టి తుడుస్తాం. గవర్నమెంట్ అనగానే వేరే దేశాల్లో, యూరోప్ అమెరికా దేశాల్లో గవర్నమెంట్ అంటేనేమో సంఘం యొక్క ప్రజల యొక్క ఆస్తి అని ప్రేమ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఏమో గవర్నమెంట్ అంటే పనికిరాదనమాట. ఇక అది అందరి దృష్టిలో అది చాలా చీప్ అనమాట. ఈ ఫ్యాన్ని మన ఇంట్లో తడిగుడ్డ పెట్టి ఎట్లా తుడుస్తామో అట్లా తుడవండి. ఫ్యాన్ ట్యాప్ పని చేయట్లేదు. నల్లలు వాటర్ ప్రాబ్లం. పైన ట్యాంక్ లేదా? మోటారు ఎవడు దొంగతనం చేసాడు? మోటార్ లేదు, హాస్పిటల్లో మోటార్ లేదు. ఓ గణేషో రావాలా? హాస్పిటల్లో మోటార్ లేదు, వాటర్ లేదు, ట్యాంకులో వాటర్ లేదు. పైన ట్యాంక్ చూస్తే దూకి సావాలి, కింద పడి సావాలి, అట్లుంది ట్యాంకు. ట్యాంక్ లేదు, వాటర్ లేదు, మోటార్ లేదు, లోపల నీళ్లు రావటంలే. ఈ హాస్పిటల్కి వచ్చిన రోగి నీళ్లు లేకుండా డెలివరీ రూమ్లో వాష్ బేసిన్ కూడా నీళ్లు లేకపోతే డెలివరీ కేసులు ఎట్లా? ఏ విధంగా డెలివరీ కేసు? అందుకనే డెలివరీ కేసులు భయపడతారు ఇక్కడికి రావడానికి. ప్రైవేట్ హాస్పిటల్కి ₹1,00,000 పెట్టి కొంపనాశనం చేసుకోవాలి. మరి ఇవన్నీ ఎందుకు? దీన్ని అడగాలమ్మా, డాక్టర్ గారిని పిలిపియండి. నేను ఇప్పటిదాకా నేను కొంత అవకాశం ఇచ్చాను, నేను డాక్టర్తో మాట్లాడాల్సిందే. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక డెలివరీ రూము ఇంత ఘోరంగా ఉందనంటే, డెలివరీ అయ్యే రూము కొత్తగా నవలోకానికి వచ్చేటువంటి ఒక బిడ్డ ఇలాంటి రూమ్లో డెలివరీ కావడం ఇది కరెక్ట్ కాదు. ఇది
ఆగండి ఆగండి వద్దులేండి. మహా ఘోరంగా ఉంది ఈ హాస్పిటల్. చూడండి, డెలివరీ రూమ్ అంటారు దాన్ని. అన్నా మేడం ఇట్రా అమ్మా. మాట్లాడు డాక్టర్. ఓకే యూ కెన్ స్పీక్. ఏరి ఇది బేలా హాస్పిటల్, అది కబేలా హాస్పిటల్. ఇది బేలా అనదు, కబేలా అంటే అయిపోయింది. ఇది కాని పెట్టాల బేలా ముందు. డాక్టర్ గారు హలో, చెప్పండి సార్. నేను హాస్పిటల్కి వచ్చిన, మన బేలా హాస్పిటల్. ఓకే సార్. ఏంది హాస్పిటల్ ఇంత ఘోరంగా ఉంది? ఏంది అసలు క్లీనింగ్ కానీ ఫెసిలిటీస్ కానీ? కొత్త హాస్పిటల్ మనకు కన్స్ట్రక్షన్. అది పక్కన పెట్టండి సార్. అది 4 రోజులు అయిద్దో 40 రోజులు అయిద్దో 4 నెలలు అయిద్దో, ఉన్న 4 రోజులైనా హాస్పిటల్ నీట్గా ఉండాలి కదా. డెలివరీ రూమ్ అట్లుంటుందా? సరిపోదు కదా సార్ అది. ఉన్న దాంట్లో అంటే సరిపోదు కదా సార్ అది. అయితే ఇక నువ్వు రావాల్సిందే, ఇక నీతో డైరెక్ట్ మాట్లాడాల్సిందే. ఓకే సార్. ఎప్పుడు కలుద్దాం? రేపే సార్. ఏడున్నారు ఇప్పుడు మీరు? ఆదిలాబాద్. మరి ఇప్పుడు ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మరి అర్జెంట్ రావాలిగా. లేదు సార్, ఎమర్జెన్సీ కాన్కాల్ ఉంటాం సార్. మరి 9 to 4. ఎందుకు హెడ్ క్వార్టర్లో ఉండట్లేదా? హెడ్ క్వార్టరే కదా సార్ ఇది. ఏడా? మేము ఆదిలాబాద్. ఇక్కడ ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉండరా? లేదు సార్, అక్కడ ఉండడానికి లేదు. మాకు 9 to 4 డ్యూటీ. 4 to మళ్ళీ మార్నింగ్ 9 వరకు ఆన్కాల్ ఉంటాం. అందుకనే నేనేమంటానంటే హాస్పిటల్లో రెగ్యులర్గా అందుబాటులో ఉండడం అనేది మీ డ్యూటీ నామ్స్. నాకు తెలుసు. నా పేరు విశారదన్. నేను మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా. సరే, నేనేమంటానంటే ఈ హాస్పిటల్స్ మన ప్రజల కోసం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం వీటిలో ఫస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్. ఇవి మనం ప్రజల పార్టిసిపేషన్తో, ట్రాన్స్పరెన్సీతో మనం బాగు చేసుకోవాల్సిన, మనం కాపాడుకోవాల్సిన ఇన్స్టిట్యూషన్స్. అది నీ ఇంటెన్షనిటీ ఉండాలి, నా ఇంటెన్షన్ ఉండాలి, ప్రజల ఇంటెన్షన్ ఉండాలి, పాలకుల ఇంటెన్షన్ ఉండాలి, కలెక్టర్కి అందరం కలిపి హాస్పిటల్ బాగు చేసుకుంటే మన ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. నీ తరఫున గవర్నమెంట్ నుంచి మేము ఏమన్నా అడగాలన్నా మేము ఎంకరేజ్ చేస్తాం. అదే సమయంలో మోరల్గా, నైతికంగా ఈ హాస్పిటల్ని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత కూడా మన అందరిది. ఇప్పుడు ఫ్యాను ఆ డెలివరీ రూమ్లో బిడ్డ పుట్టంగానే ఫస్ట్ ఫ్యాన్ చూసింది పైకి. లోకం ఫ్యాన్ కావాలా బిడ్డకి, కానీ పైన ఫ్యాన్ దరిద్రంగా తెచ్చింది. ఆ ఫ్యాను ముట్టుకుంటే అది హోటళ్ళ ఫ్యాన్ లాగుంది. అది అంత కిచెన్లో ఫ్యాన్ లాగుంది. రూము అవన్నీ ఎవరు చూడవాలా? మార్ఫింగ్ ఎవరు చేయాలా? దాన్ని ఏమంటారు, అవన్నీ పోసి ఆ హాస్పిటల్ క్లీన్ ఎవరు చేయాలా? అవన్నీ చేయించాలి కదా. ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే మనం చేయించేదాన్ని బట్టి ఉంటుంది. చేయించాలి, ఇవన్నీ చేయించాలి. హాస్పిటల్లో డెలివరీ రూమ్లోకి చెట్లు మొలుసుకొని కిటికీల నుంచి చెట్లు లోపలికి వస్తాయన్న రూమ్లోకి. డాక్టర్ సాబ్, వర్కర్ లేడు కదా. నేను 8 రోజుల నుంచి, నేను వర్కర్ని కాదు, నేను జీతం కాదు కదా, నేను 8 రోజుల నుంచి హాస్పిటల్, స్కూళ్ళు క్లీన్ చేసుకుంటూ వస్తాను. నేనేమైనా వర్కర్నా? చెప్పు డాక్టర్ సాబ్, నేనేమైనా వర్కర్నా? నా హాస్పిటల్ ఇది, నా ప్రజల హాస్పిటల్, నా గవర్నమెంట్ ఇది, మన ప్రభుత్వం ఇది, మన హాస్పిటల్స్. మనం నైతికంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, కొన్ని గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. మనం మోరల్ నైతికంగా మనం చేసేది ఏంటి? అది కూడా అవసరం కదా. వర్కర్లతో పని చేయించవద్దు. ఆ బాత్రూంలో మొత్తం ఇంత 4 కిలోల మన్ను వెళ్తుంది బండల నుంచి బయటికి. అది ఎవరు చేయించాలా? వర్కర్స్ లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్లో పైసలు లేవా? మన హాస్పిటల్లో పైసలు లేవా? బిల్లు పెట్టి ఒక 500 రూపాయలు ఒక సిమెంట్ కట్ట తీసుకొచ్చి అది క్లీన్ చేయించలేమా? ఈ హాస్పిటల్కి వచ్చి రోగాలు పెంచుకుంటారా, రోగాలు తగ్గించుకుంటారా? ఫ్యాన్ తుడవడానికి ఎంత ఫండ్ కావాలా? క్లీన్ చేయడానికి ఎంత ఫండ్ కావాలా? చెప్పండి.
నేను వర్కర్ని పెట్టి చేయించమంటున్నా. ఒక రోజు వర్కర్ని పెట్టి చేయించండి అంటున్నా. సార్ ఏమంటారు సార్? వర్కర్ని పెట్టి చేయించండి, ప్రస్తుతానికి లేబర్ని పెట్టి. సరే సార్ చేయిస్తాం. లేబర్ని పెట్టి చేయించండి. నాకు 2 days లో హాస్పిటల్ మొత్తం క్లీన్గా, చాలా క్లీన్గా, పైన రూములు, ఆ లోపల బెడ్స్ ఉన్న రూమ్ అయితే ఒక్కొక్క గోడలు చూస్తుంటే వాంతులు వచ్చినట్టుకున్నాయి. ఆ గోడలు గుడ్డ పేలికలు కిటికీలో కడతారా సార్? నేనేమంటానండి రాడు సాబ్, మొత్తం నేను బాధ్యుని చేయట్లే. నీ గవర్నమెంట్ నుంచి ఏం రావాలో నువ్వు గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయి, నీతో పాటు మేము ప్రెజర్ చేస్తాం. మీరు చేయాల్సిన మోరల్ పని చేయండి, మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. ఓకే సార్, తప్పకుండా. నాకైతే 2 days లో హాస్పిటల్ క్లీన్గా ఉండాలా. ఈ ఎవడు అడగడు, పార్టీ ఎవడు అడగడు, ఎవడు అడగడు. ఈ పని అంతా ఎవడు అడగాల? ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి హాస్పిటల్ చూసి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని నేను చేస్తాను. ఈ పని ఇవన్నీ చేయాలా. 2 days తర్వాత నేను హాస్పిటల్కి వస్తా. నువ్వు హాస్పిటల్ని 2 రోజులలో మంచిగా నీట్గా చేయి. నన్ను ఎత్తి మీద నిన్ను పెట్టుకొని ఊరేగిస్తా ఊరు మొత్తం. సార్ నేను అడుగుతా సార్, నేను పండిస్తే నేను ఏదన్నా ఇది కాదు, నేను చాలా చేస్తా. మీరు ఒకసారి అంటే నేను ఇచ్చే సర్వీస్ కూడా మీరు కనుక్కోండి. నేను కనుక్కున్నాను ఆయన, నిన్ను కనుక్కోబట్టే ఇంత గౌరవంగా మాట్లాడుతున్నా. నువ్వు మంచిగానే చేస్తున్నావు, కానీ ఇంకొద్దిగా మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి సార్. ఇప్పుడు మేము మాకు వచ్చే జీతంలో సగం అడ్డే పెట్టుకుంటా పోతున్నా. కొద్ది గవర్నమెంట్ నుంచి ఏం రాకపోతే విసిగిపోయి ఉన్నాం సార్. అప్పుడు ఏం చేయాలి? నాలాంటి వాడితోటి గవర్నమెంట్ నుంచి ఏం కావాలి? ఏం రావాలి నీకు? ఏం రావాలి? ఈ ఏదో పార్టీలను నమ్ముకుంటే నీకేం రాదు. ఒక ప్రజల కోసం కొట్లాడే నీతి నిజాయితీన నాయకులు ఉద్యమాలతోటి కలిసి ప్రెజర్ చేద్దాం. గవర్నమెంట్ నుంచి ఏం రావాలను అవి ప్రెజర్ చేయాలి. నువ్వు పార్టీ వాడిని నమ్ముకుంటే వాడంతా పార్టీ క్లెయిమింగ్, దొంగ రాజ్యాలు ఇవన్నీ, దొంగలు ఊళ్ళు పంచుకుంటారు 4-5 పార్టీలు కలిసి. కాబట్టి మన ప్రజల తరఫున మేము బీసీ ఎస్సీ ఎస్టీ అశేష ప్రజానీకం పేదల తరఫున ఒక కమిటీ వేసుకొని రాష్ట్రం అంతా హాస్పిటళ్ళు, స్కూల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అంగన్వాడీ కేంద్రాలు, సెర్ఫ్ కేంద్రాలు, పనికి ఆహార పథకాలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ప్రధానమైన ఒక 20 డిపార్ట్మెంట్లని కింది నుంచి పై దాకా ప్రక్షాళన చేసే పనులు ఉన్నాం. గవర్నమెంట్ నుంచి రావాల్సినవి మనం మోరల్గా బిహేవ్ చేయాల్సినవి మనం చేయాల్సినవి. ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతుంటాం, డస్ట్ ఉంటుంది, వర్కర్ని పిలిచి కడిగియాల, తుడిపియాల. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యుడు కాదుగా. రేవంత్ రెడ్డిని అడగాల్సినవి ఉంటాయి, కలెక్టర్ని అడగాల్సినవి ఉంటాయి, హెల్త్ మినిస్టర్ని అడగాల్సినవి ఉంటాయి, మనం చేయాల్సినవి ఉంటాయి. అందుకని డాక్టర్ సాబ్ నువ్వు పర్వాలేదని, కొంత పర్వాలేదని తెలిసింది, ఇంకొంత ఇంటెన్షన్తో నువ్వు పని చేయి, హాస్పిటల్ మంచిగా తయారు చేయి, నీకే పేరు ఉంటుంది. ఒక డాక్టర్, ఒక ముఖ్యమంత్రి పక్కన ఉంటే ముందు దండం ఎవడికి పెడతాడో తెలుసా? డాక్టర్కే పెడతారు. తెలుసుగా నీకు ఆ విషయం? అది డాక్టర్ పాత్ర అది. అందుకని ఇవన్నీ చేయించాలా. 2 రోజులలో హాస్పిటల్ కళకళలాడాలా, నీట్గా మంచిగా పెనాయిల్ పెట్టి మార్ఫింగ్ చేసి రూమ్లన్నీ క్లీన్ చేసి, ఆ గోడలకు అవసరమైతే ఒక 2000-1500 ఇవ్వనన్నా బిచ్చవడుకుందాం. హాస్పిటల్ తరఫున గవర్నమెంట్ నుంచి మాకు పైసలు రావట్లేదని గుడ్డపరిచి నువ్వు నేను కలిసి ఈ ఊర్లో బేలా ఈ ఊరు, ఈ బేలాలో ఇద్దరం కలిసి గుడ్డపరుద్దాం. అప్పుడు కలెక్టర్ పరువాన పోతుంది, గవర్నమెంట్ పరువాన పోద్ది. ఎందుకు గుడ్డ పట్టుకొని అడుగుదాం? మా హాస్పిటల్ బాగు చేయడానికి అర్జెంటుగా మాకు 10,000 రూపాయలు కావాలి, సున్నాలు కొట్టడానికి, క్లీన్ చేయడానికి 20,000 లేవు. అందుకని బట్ట పరిచి నడి సెంటర్లో అడిగి 10,000 రూపాయలు పట్టుకొద్దాం. దీనికి రెడీయా? అది చేయాలా. పైసలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ పరువు తీయాలి రోడ్డు మీదకి వచ్చి. నువ్వెందుకు ఆగం కావాలా? ఈ హాస్పిటల్ బాగా కావాల్సిందే మాకు. ఈ హాస్పిటల్లో మాకు వైద్యం జరగాల్సిందే. మేము డెలివరీలకి ప్రైవేటుకు పోయి 1,00,000 రూపాయల అప్పులు చేసి 1,00,000 రూపాయలతోటి డెలివరీలకి చేయించుకొని ఆ 1,00,000 రూపాయలకి మళ్ళీ 4 లక్షల వడ్డీలు కట్టి కొంపకి నిప్పు పెట్టుకునే పరిస్థితి లేదు. 100% బాజాప్తుగా ప్రతి డెలివరీ కేసు